వెల్కమ్ టు మై ఛానల్ జీబ్లీ ఫ్యాక్ట్స్. వేములవాడ దేవస్థానం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ప్రాచీన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో ఉంది. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ భక్తి శ్రద్ధలకు నిలయం అని ప్రసిద్ధి ఉంది. టెంపుల్ స్థాపన వేములవాడలోని ఈ దేవాలయం శాతవాహనుల కాలం నాటిది అని శాసనాల ద్వారా తెలుస్తోంది. తరువాత చాళుక్యులు 7వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు ఈ క్షేత్రాన్ని అత్యంత భక్తితో పునర్నిర్మించారు మరియు అభివృద్ధి చేశారు. చాళుక్య రాజులు వేములవాడను తాము పాలించిన రాజధానిగా చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా వేములవాడ చాళుక్యులు అని ప్రసిద్ధి చెందిన రాజులు ఈ దేవాలయానికి విరాళాలు సమర్పించారు. దేవస్థానం విశేషాలు: ప్రధాన దేవుడు రాజరాజేశ్వర స్వామి శివలింగం రూపంలో మరియు ఉత్సవమూర్తులు పర్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, కొద్ది గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు భక్తులు కలిగించే విశేషం. ఇక్కడ భక్తులు కొడుకు కవడి లేదా కొడుకు బండి కింద స్వామివారిని దర్శించుకుంటారు. ఇది ప్రసవయోగం కలగాలని ఆరాధన విధానం. తీర్థాలు: ఈ ఆలయంలోని ధర్మగుండం అనే పుణ్యతీర్థం ప్రసిద్ధి చెందింది. భక్తులు స్నానం చేసి శుద్ధి సాధించి స్వామివారిని దర్శిస్తారు. శిలాశాసనాలు: వేములవాడలో లభించిన శిలాశాసనాల ద్వారా ఈ క్షేత్రం శాతవాహనుల, చాళుక్యుల, కాకతీయుల, కుతుబ్ షాహీ సుల్తానుల కాలాల్లో విశేష ప్రాధాన్యం సంతరించుకుందని తెలుస్తుంది. సాంస్కృతిక ప్రాముఖ్యత: వేములవాడ క్షేత్రం కేవలం శైవ భక్తులకు మాత్రమే కాకుండా జైన, బౌద్ధ పంథాలకు ఏ కాలంలోనూ ముఖ్య కేంద్రంగా ఉండిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఇక్కడి శిల్పకళ, శిలాశాసనాలు, శివలింగం శిల్పం అన్ని కలిపి తెలంగాణ ప్రాంతంలోని శైవ సంప్రదాయానికి చిరస్థాయిగా నిలుస్తాయి. జాతరలు: మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ పెద్ద పట్టు జాతర జరుగుతుంది. ఆశ్వయుజమాసంలో జరిగే దేవర జాతర ప్రసిద్ధి చెందింది. శాసనాలు: వేములవాడలో అనేక శాసనాలు లభించాయి. ఇవి ప్రధానంగా శిలలపై, గోపురాలపై, మండపాలపై కనిపిస్తాయి. ఈ శాసనాల ద్వారా ఆలయం చరిత్ర, దానాలు, పాలకుల గురించి విలువైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వేములవాడ చాళుక్యుల శాసనాలు: వేములవాడ చాళుక్యులు 7వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు ఇక్కడ పరిపాలించారు. ఈ చాళుక్యులు దింసిల్స్ రాజరాజేశ్వర భక్తులుగా పేర్కొనబడ్డారు. బద్దెగ, అరిమజికేశరి, నరసింహ చాళుక్యుల వంటి రాజులు ఈ ఆలయానికి విస్తృత భూదానం చేశారు. శాసనాలలో భూసామంతులు, వాణికులు స్వామివారికి భూదానాలు, ఆభరణాలు, నాణేలు సమర్పించిన వివరాలు ఉన్నాయి. పూజారులకు జమాబందీ, నిత్యనైవేద్యానికి పంచాయతీలు, వ్రత్తులు ఇచ్చినట్లు వివరాలు ఉన్నాయి. ఆలయ నిర్వహణ కోసం ప్రత్యేక భూములను దేవాదాయ భూములు గా ప్రకటించినట్లు శాసనాలు చెబుతున్నాయి అంటారు. కాకతీయులు: వేములవాడ తరువాత రాజుల శాసనాలు. కాకతీయుల కాలంలో కూడా వేములవాడకు మహాప్రాముఖ్యం ఉండేది. ఈ కాలంలోని శాసనాలు ఆలయ అభివృద్ధికి వారి సహకారం తెలుపుతున్నాయి. 12వ శతాబ్దానికి సంబంధించిన శాసనాలలో నరసింహ దేవుడు పూజలకు విరాళం ఇచ్చినట్లు ఉంది. కుతుబ్ షాహీ సుల్తానుల కాలంలో కూడా ఈ ఆలయానికి భక్తి కొనసాగినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి అంటారు. శాసన భాషలు: తెలుగు, కన్నడ, సంస్కృతం. కొన్ని శాసనాలు గలిగిన శిలా రేఖాచిత్రాలు శిల్పకళకు నిదర్శనం. శిల్పకళ: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం శిల్పకళలో తెలంగాణ ప్రాంతంలో శిఖర స్థానం పొందింది. శిల్ప వైశిష్ట్యాలు: ప్రధాన గర్భగృహం శివలింగం మకరతోరణం మాదిరి శిల్పంతో మలిచబడింది. లింగం గుండ్రటి ఆకారంలో నల్ల శిలాఖండంతో చెక్కబడి ఉంది. మహామండపం 16 స్తంభాలు కలిగి శిల్పకళతో సుందరంగా తీర్చిదిద్దబడింది. ప్రతి స్తంభంపై శైవమత ప్రతీకలు, నంది, శివపార్వతీ రూపాలు చెక్కబడ్డాయి. ప్రాకారం గోడలపై చిన్న చిన్న శివపురాణ సన్నివేశాల శిల్పాలు కనిపిస్తాయి. అరుణాచలేశ్వర విఖ్యాతి, గంగాధర, అర్ధనారీశ్వర రూపాలు. ధ్వజస్తంభం శిలాశిల్ప కళాకారుల నైపుణ్యానికి అద్భుత నిదర్శనం. శిల్పాల్లోని ప్రధాన థీములు: శివ తాండవం, శివపార్వతీ కళ్యాణం, గణపతి నృత్యం, సుబ్రహ్మణ్య యుద్ధ సన్నివేశాలు. జైన చిహ్నాలు కొన్ని శిల్పాల్లో జైన తీర్థంకర ఆకారాలు. శిల్పాల నైపుణ్యం వేములవాడ చాళుక్యుల గుణాత్మకతను ప్రతిబింబిస్తుంది. ఇతర చారిత్రక విశేషాలు: వేములవాడ జైన, బౌద్ధమత కేంద్రం. చాళుక్యుల కాలానికి పూర్వం ఈ ప్రాంతం జైనమతం విస్తృతంగా వ్యాపించిన కేంద్రంగా ఉండేది. కొంతమంది చారిత్రక పండితుల అభిప్రాయం ప్రకారం వేములవాడలోని కొన్ని శిల్పాలు జైన చిహ్నాలను సూచిస్తున్నాయి. ఉదా: సింహాసనంపై యోగా స్థితిలో తపస్సు చేస్తున్న మూర్తులు. బౌద్ధ మఠాలు, జైన బసదులు వేములవాడ చుట్టూ ఉండి ఉండవచ్చని నిపుణుల అభిప్రాయం. వేములవాడ చాళుక్యుల రాజధాని. వేములవాడ ఒక రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా చాళుక్యుల కాలంలో విస్తరించింది. ఇది నానా పంతాల కేంద్రమైన మేల్కొన్న నగరం. వాణిజ్యం, వ్యాపారం అభివృద్ధి చెందిందని శాసన ఆధారాలు చెప్పుతున్నాయి. ఆలయ ఆవరణ నిర్మాణం. ఆలయం 4 వైపులా ప్రాకారాలున్నాయి. ధర్మగుండం ఈ తీర్థం శివుని ప్రసాదాన్ని పొందడానికి ముఖ్యమైనది. కోనేరువాగు ఆలయం సమీపంగా ప్రవహించే ఈ వాగు పూర్వం నది శిథిలమని ప్రాదేశిక గాథలు చెబుతున్నాయి.
కాలం పాలకులు విశేషాలు 7 నుండి 10వ శతాబ్దం వేములవాడ చాళుక్యులు ఆలయం నిర్మాణం, విస్తరణ, శాసనాలు 11 నుండి 13వ శతాబ్దం కాకతీయులు ఆలయ పరిరక్షణ, విరాళాలు 14వ శతాబ్దం తర్వాత సుల్తానులు ఆలయం పునరుద్ధరణ ప్రయత్నాలు ఆధునిక కాలం భారత ప్రభుత్వం ఆలయం అభివృద్ధి బోర్డు ఏర్పాటు